వేదా, ఏంటి బావా? అనుమానం రాకుండా మెల్లగా వెనక్కి తిరిగి చూడు. ఆ కారులో ఉన్నది రంజిత్లా ఉన్నాడు. అవును బావా, మన వెనక వచ్చేది రంజితే. నేనంతగా పట్టించుకోలేదు, కానీ నిన్న కూడా మనం ఇంటర్వ్యూకి వెళ్ళిన ప్రతి ప్లేస్ కి ఈ కార్ కూడా మనల్ని ఫాలో అయ్యింది. నీకు ఉద్యోగం రాకుండా చెడగొట్టడానికి ఆ బాపినీడే ఈ రంజిత్ని ఫాలో అవ్వమన్నాడా? ఆ ఛాన్స్ ఉంది బావా. ఎందుకంటే నిన్న నేను వెళ్ళిన ప్రతి ఆఫీస్లో ముందు నా ఉద్యోగం గురించి పాజిటివ్ గానే మాట్లాడారు. తర్వాత ఒక ఫోన్ కాల్ రావడం, ఏదో ఒక కారణం చెప్పి నాకు ఉద్యోగం లేదని చెప్పడం జరిగింది. నీ అనుమానం ప్రకారం బహుశా బాపినీడే ఫోన్ చేశాడేమో. అనుమానం వచ్చినప్పుడు వదిలేయకూడదు వేదా, క్లారిటీ తీసుకోవాలి. ఎటెళ్ళారబ్బా? ఎటెళ్ళిపోయారు? ఇటే వచ్చారే, ఇటెళ్ళుంటారు. భలే మిస్ అయ్యారే. ఎవరి కోసం చూస్తున్నావు? ఎటు వెళ్ళాలా అని చూస్తున్నాను. ఎటు వెళ్ళాలో తెలియకుండానే ఇక్కడికి వచ్చావా? అంటే ఇటొచ్చాకే ఎటు వెళ్ళాలా అని కన్ఫ్యూజ్ అయ్యాను. ఒరే రంజిత్గా, నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను రా. మమ్మల్ని ఎందుకు ఫాలో అవుతున్నావో మర్యాదగా చెప్పేయ్. హలో, ఎక్స్క్యూజ్ మీ, నేను మిమ్మల్ని ఫాలో అవడం ఏంటి? నేనేదో నా పని మీద వెళ్తుంటే. ఓహో, అప్పుడప్పుడు మా బావ చేతిలో నువ్వు తన్నులు తినాలని నీకు రాసి పెట్టినట్టుంది. ఇంతకు ముందు 2-3 సార్లు దెబ్బలు తిన్నావు. అది సరిపోలేదా? నిజం చెప్పకపోతే మళ్ళీ చెంపలు పగులుతాయి. ఏంటి బెదిరిస్తున్నారా? మా బావెవరో తెలుసు కదా, మాజీ చైర్మన్ బాపినీడు. మా అత్తయ్య ఎవరో తెలుసు కదా, ప్రెసెంట్ మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ. చెప్పరా, మమ్మల్ని ఎందుకు ఫాలో అవుతున్నావా అది చెప్పు. నేను ఫాలో అవ్వట్లేదు. రే, నీకు ఇచ్చిన 2 నిమిషాలు టైం అయిపోయిందిరా. నువ్వు నిజం చెప్పలేదు. ఎందుకు కొడుతున్నావు? అసలు నువ్వు మమ్మల్ని ఎందుకు ఫాలో అవుతున్నావు? నేను ఫాలో అవ్వడం లేదు. మమ్మల్ని ఎందుకు ఫాలో అవుతున్నావురా? రే బాలు, దెబ్బ గట్టిగా తగులుతుంది. నేను ఫాలో అవట్లని చెప్తున్నా కొడుతున్నావేంటి? నొప్పిగా ఉందిరా రే. అయితే నువ్వు మమ్మల్ని ఎందుకు ఫాలో అవుతున్నావు చెప్పు. చెప్పరా, చెప్పు. చెప్పు. మా బావ ఫాలో అవ్వమన్నాడు. ఎందుకు ఫాలో అవ్వమన్నాడు? అదేదో నాకు తెలీదు. ఇలా ఊరికే కొట్టడాలు లేవు. చెప్పరా మీరు? చెప్పకపోతే ఈసారి తంతాను కూడా. ఈ వేదకి ఉద్యోగం రాకుండా చేయడానికి ఫాలో అవ్వమని చెప్పాడు మా బావ. ఇదిగో, నువ్వు ఇలా మాటికి మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం తప్పమ్మా. మరి ఇంత చిల్లరగా ఆలోచిస్తున్నారేంట్రా? వేదకు ఉద్యోగం రాకుండా చేస్తే బాపినీడికి వచ్చే ప్రయోజనం ఏంటి? అదేంటో నిజంగా నాకు తెలీదురా. నిజమే బావా, నాకు ఉద్యోగం రాకపోతే ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవుతాం. దానివల్ల నాన్న నలిగిపోతాడు, అమ్మ బాధపడుతుంది, అన్నపూర్ణ గారు స్ట్రగుల్ అవుతారు అని ఇలాంటి బెదవ ప్లాన్ వేసినట్టున్నాడు. ఒరేయ్, ఆ బాపినీడే కాదు, ఎవరాపినా ఈ వేద తన కాలు మీద నిలబట్టాన్ని
ఎవ్వరూ అడ్డుకోలేరు. ఇంకోసారి ఇలాంటి చీప్ ప్లాన్లు వేస్తే చర్మం ఒలిచేస్తానని ఆ బాపినీడికి చెప్పు.